ఇవాళ మరోసారి చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం. పెడన మచిలీపట్నంలో చంద్రబాబు పవన్ ప్రచారం. తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించనున్న కేసీఆర్. రేపు బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం. రేపు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ ఫామ్లు అందించనున్న కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి కేరళ టూర్. వయనాడ్ అలప్పి సభల్లో పాల్గొనున్న రేవంత్. ఇవాళ జగన్ బస్సు యాత్రకు బ్రేక్. రేపు తణుకు మండలం నుంచి యాత్ర ప్రారంభం. ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 19న లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత. జనసేన అభ్యర్థులకు బీ ఫామ్లు అందించనున్న జనసేనాని. 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు. సానుభూతి కోసం చేసిన గులకరాయ్ జగన్ డ్రామా. బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ కుట్ర చేస్తున్నారన్న అచ్చెన్నాయుడు. సీఎంపై దాడి ఘటనలో బోండా ఉమాను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపణ. విజయవాడ సిపిపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు. తాగునీటి కష్టాలపై హరీష్ రావు రియాక్షన్. ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు అంటూ ట్వీట్. పన్నెండు నుంచి 13 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్న కోమటిరెడ్డి. కిషన్ రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్లో నవమి వేడుకలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కిషన్ రెడ్డి దంపతులు. అయోధ్యలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు. తొలిసారి శ్రీరామ నవమి వేళ బాలరాముడికి ప్రత్యేక పూజలు. అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం. రామ్లల్లా నుదిటిని తాకిన సూర్యకిరణాలు. భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. అభిజిత్ లగ్నంలో సీతారాముల వారి కళ్యాణం. తిరుమలలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు. రాత్రి 7 గంటలకు మలయప్ప స్వామి ఊరేగింపు. రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు. కళ్యాణాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. సివిల్స్ ఫలితాల్లో సిఎస్బి అకాడమీ విద్యార్థుల ప్రతిభ. సత్తా చాటిన 16 మంది విద్యార్థులు. దుబాయ్లో దంచికొట్టిన వాన. నీట మునిగిన పలు ప్రాంతాలు. ఏఐ భామలకు అందాల పోటీలు. మిస్ ఏఐకి $20,000 బహుమతి. ఇవాళ గుజరాత్ వర్సెస్ ఢిల్లీ. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్.